హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ యమ్మీ యమ్మీ అయిన బ్రెడ్తో కుల్ఫీ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే బ్రెడ్ పాలు రెండు ఉంటే సరిపోతుందండి. కుల్ఫీని ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి 2 కప్పుల ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి. నేను 2 కప్పులు తీసుకున్నాను. దాదాపు 1/2 లీటర్ ఉంటాయి మిల్క్. సో ఈ పాలని మరగనివ్వాలి స్టవ్ పైన పెట్టి. నెక్స్ట్ ఇంకోవైపు 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలకి పెద్దవైతే 3, చిన్నవైతే 4 సరిపోతాయండి ఎగ్జాక్ట్లీగా బ్రెడ్ స్లైసెస్. వీటి బ్రౌన్ పార్ట్స్ మొత్తం తీసేసేయాలి. ఇలా కార్నర్స్ బ్రౌన్ కలర్వి తీసేసుకున్నాక ఇప్పుడు ఆ బ్రెడ్ను చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీంట్లోకి వేసేసుకొని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మన బ్రెడ్ క్రమ్స్ని ఎలా చేస్తామో ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, ఇలా అయ్యాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అంతలోపు పాలు మరగడానికి వచ్చాయి కదా, పాలు మరుగుతూ ఉంటాయి, కలుపుతూ ఉండాలి. కొంచెం ఒక 5 to 10 మినిట్స్ వరకు పాలను బాగా మరగనివ్వాలి. కొంచెం చిక్కబడతాయి కదా, అందుకని మరగనివ్వాలి. ఇలా కలుపుతూ పొంగు వచ్చినప్పుడు ఇలా కలుపుతూ ఒక 2-3 పొంగులు వచ్చే వరకు కలుపుతూ ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనము షుగర్ క్వాంటిటీ అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. నేనైతే ఒక 1/2 కప్పు వేసాను. ఎందుకంటే మనకు బ్రెడ్ అనేది స్వీట్గానే ఉంది కాబట్టి ఒక 1/2 కప్పు సరిపోతుందని వేసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ అంతా కరిగే వరకు ఇలా కలుపుతూ పాలను కొంచెం మరిగించుకోవాలి. పాలు కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మనము ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా బ్రెడ్ను, దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ యాడ్ చేసుకొని వేసుకున్నాక కూడా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగుకు గడ్డ కడుతుంది. అలా కట్టకుండా ఉండాలంటే ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, బ్రెడ్ కూడా ఉడికిపోయినట్టు అవుతూ ఉంటుంది. ఇది కొంచెం దగ్గర పడాలి. కొంచెం ఉడికి దగ్గర పడేదాకా మన థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఇలా మీడియం టు లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకు ఇష్టం ఇది డ్రై ఫ్రూట్స్ అనేది కూడా. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొన్ని వేసి మరికొన్ని గార్నిషింగ్కి వేద్దామని తక్కువ వేసానండి. అలాగే చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా థిక్ వచ్చినప్పుడు మనకు రెడీ అయిపోయినట్టే కుల్ఫీకి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారని పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారినాక నెక్స్ట్ చూడండి, చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే మౌల్స్లోకి వేసుకోవచ్చు. కుల్ఫీ మౌల్స్ నా దగ్గర లేవు కాబట్టి నేను ఇలా గ్లాస్లో వేస్తున్నాను. స్టీల్ గ్లాస్లో కూడా, మనం టీ తాగే గ్లాస్లో కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు వాటిలోకి ఈ మిక్చర్ని కూల్ అయిపోయింది కదా, పూర్తిగా చల్లారిపోయింది కదా, మనం దీంట్లోకి వేసేసుకోవడమే. నాకు కరెక్ట్గా 4 గ్లాసులు వచ్చిందండి. ఇలా గ్లాస్లోకి ఫుల్గా వేసేసుకోవడమే. చూడండి, 4 గ్లాసులోకి నాకు ఈక్వల్గా వచ్చేసింది. ఇలా పెట్టుకున్నాక మన దగ్గర సిల్వర్ పేపర్ ఉంటుంది కదా, ఈ సిల్వర్ పేపర్ని ఆ గ్లాస్కి, ఎందుకంటే ఈ కుల్ఫీ అనేది మనము డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఐస్ అనేది పైన ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఇలా సిల్వర్ పేపర్ని పెట్టేస్తాము. ఇలా మొత్తం కంప్లీట్గా అన్ని గ్లాసులకు ఇలానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెట్టేసుకున్నాక దీనికి అన్నిటికీ పెట్టేసుకున్నాక నెక్స్ట్ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండి, ఎక్కడైనా స్టేషనరీ షాపుల్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఇవి. వీటిని తెచ్చుకొని ఇలా మధ్యలోకి స్టిక్ చేసి పెట్టేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ అనేది ఈజీగా గ్లాస్ నుంచి వచ్చేస్తుందండి. సో ఇలా స్టిక్స్ పెట్టేసుకొని అన్నింటికి ఓకే అండి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో మినిమం ఒక 4 to 5 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని. తర్వాత నేను ఒక 5 అవర్స్ తర్వాత తీసాను. చూడండి, గ్లాస్ అనేది ఇలా ఐస్తో ఉన్నట్టుంది. ఇప్పుడు సిల్వర్ పేపర్ని నెమ్మదిగా రిమూవ్ చేసుకోవాలి. తర్వాత మిగతావి అన్నీ కూడా అలానే తీసేసుకొని
చూడండి సిల్వర్ పేపర్ తీసేసాక కుల్ఫీ అనేది గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ గ్లాస్ని దాంట్లో ఒక 10 సెకండ్స్ వరకు పెట్టి అటు ఇటు తిప్పుకోవాలి. తిప్పుకోవడం వల్ల మనకు కుల్ఫీ అనేది చాలా ఈజీగా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయ్యిందంటే మనకు కుల్ఫీ గ్లాస్ నుంచి ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఇలా వాటర్లో తిప్పుకున్నాక నెక్స్ట్ తీసేసి ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు దాన్ని తీసేసి కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఇలా కొంచెం అటు ఇటుగా తిప్పుకుంటూ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలా వచ్చేస్తుంది, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. పాలు బ్రెడ్ 2 ఉంటే సరిపోతుంది మనకు. కుల్ఫీ అనేది పిల్లలకు ఈజీగా ఇంట్లోనే చేసి పెట్టొచ్చు. చల్లగా ఈ సమ్మర్లో ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు. బయటవి కావాలని కూడా అడగరు. తప్పకుండా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇప్పుడు మనము అన్నీ తీసేసుకున్నాం కదా, దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. నేను ఇలా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా పైన వేసుకుంటున్నాను గార్నిషింగ్గా. మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేసుకుంటే బాగుంటుందని వేశాను. చూడండి ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ కుల్ఫీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే కదా మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే అందుతాయి. మరిన్ని వెరైటీ టేస్టీ రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.